బ్రో ఇంకా ఎంతసేపు బ్రో, తొందరగా రండి, ఆకలేస్తుంది, తిందాం. ఏంటి బాసు లేట్? నాకు నీలా పొద్దున్నే పళ్ళు తోముకోకుండా టిఫిన్ చేసే అలవాటు లేదులే. అవునా? అయితే అలవాటు చేసుకోండి బాస్, బాగుంటుంది. హ్మ్. నాకు ఇష్టమని దోశలేసావా విద్య? ఆ? అయినా నీకెలా తెలుసు నాకు దోశలు ఇష్టమని? మీకు దోశలంటే ఇష్టమా? విక్కీకి దోశలంటే ఇష్టమని వేసాను. తినకుండా వెళ్ళిపోతున్నావేంటి? నాకు ఆకలిగా లేదు. ఫోన్లే విద్య, నువ్వు వేసిన దోశలు తినాలంటే అదృష్టం ఉండాలి. వదిలేసాయి, నువ్వు తిను. నువ్వు ఊరుకో విక్కీ. ఓకేలే. సుజయ్, నీకు స్మోకింగ్ అలవాటుందా? నేను ఇంకా చాలా మంచోడు అనుకున్నా. క్యారెక్టర్ డిసైడ్ చేసేది బిహేవియర్ని బట్టి, హ్యాబిట్స్ని బట్టి కాదు. సర్లే, తినకుండా ఎందుకు వచ్చేసావు? చెప్పాను కదా నాకు ఆకలి లేదని. సారీ సుజయ్, నేను అలా అనుకుండా ఉండాల్సింది. సారీ ఎందుకు? ఉన్నదే అన్నావుగా. సారీ చెప్పా కదా, నువ్వు తినలేదని నేను కూడా తినకుండా వచ్చేసా. థ్యాంక్స్ విద్య. ఆ విక్కీ గడ్ అంత కాకపోయినా నా మీద కూడా కొంచెం ప్రేమ ఉంది. సరే పద వెళ్దాం. ఏంటి బాస్, తింటుంటే లేచి వెళ్ళిపోయారు? ఎంత తప్పో తెలుసా? మేమాగినా నువ్వు ఆగలేదు కదా, నీ పని కాని. దేనికోసం ఎవరి కోసం మధ్యలో ఆగకూడదు బాస్. నా కోసం విద్య ప్రేమగా దోశలేసింది, తినండి. నువ్వు ఆగు వెంకటేష్. వెంకటేషా? ఆడెవడు? నీకు తెలీదు కదూ, విక్కీ అసలు పేరు వెంకటేషే. స్టైల్గా ఉంటుందని విక్కీ అని పెట్టుకున్నాడు. ఎస్, ఇట్స్ మీ. పెట్టుకున్నది దేవుడి పేరు, చేసేవన్నీ గుడిసెట్టు పనులు. చెప్తా వీడి పని. ఆ! ఏమైంది? ఇందాక సిగరెట్ కాలుస్తుంటే చెయ్యి కాలింది. కేర్ఫుల్గా ఉండాలి కదా సుజయ్. సర్లే ఆగు, నేను తినిపిస్తాను. నా వల్ల కాదు ఇది. ఏం ఆలోచించావు? ఏంటి ఆలోచించేది? అదే మన గురించి. మన గురించా? నా మాట విని వాడికి డివోర్స్ ఇచ్చేసి నాతో వచ్చేసాయి. విక్కీ, అలా మాట్లాడుకు. సుజయ్ వింటే బాధపడతాడు. ఏంటి వాడా? బాధపడేవాడైతే నువ్వు నన్ను పిలవమన్నప్పుడే బాధపడేవాడు. వాడికి అంత సీన్ లేదు. విక్కీ, సుజయ్ గురించి అలా మాట్లాడుకు. నేను పిలిచాననే కదా నేను ఇంటికి తీసుకొచ్చాడు. అరే, నా మీద ఎంత ప్రేమ ఉండకపోతే ఏ మొగుడు చేయలేని పని తను నా కోసం చేస్తాడు? మొగుడు, పేరుకే మొగుడు. నీ మనసులో ఉన్నది నేను. అయినా పిల్లం అడగగానే బాయ్ ఫ్రెండ్ ఇంట్లో తెచ్చి పెట్టుకునే జోకర్ గాడిని వీడినే చూస్తున్నా. ఇదే లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి సుజయ్ గురించి అలా మాట్లాడితే బాగొచ్చు చెప్తున్నా. అబ్బో, ప్రేమ సడన్ గా బాయ్ ఫ్రెండ్ నుంచి మొగుడి మీద షిఫ్ట్ అయిందే. నా మాట విను, మన ఇద్దరం కలిసి వాడిని లేపేసి పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అవుదాం. హాయ్ బ్రో. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. సుజయ్, సుజయ్,
నువ్వు ఆ విక్కి మాటలేం పట్టించుకోకు. వాడు అలాగే నోటుకొచ్చినట్టు ఏదో ఒకటి వాగుతూ ఉంటాడు. వాడి బదులు నేను సారీ చెప్తున్నా. విక్కీ, సారీ చెప్పు సుజయ్కి. బ్రో, ఆ క్లాస్ నేను తిందామా? అది. వేస్తావా? ఓకే. వీడి భావరక్షణ. బ్రో, మందలవాటు ఉందా? లేదు. ఇలా అయితే నీకు పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఏమైతే జరిగిందో అది మొత్తం ఒకసారి గుర్తు తెచ్చుకో. నాకు పోయిరా. ఎంతమందిని చూడలేదు. ఇంకోటి పోయిరా. ఈసారి లాగ్ చేద్దాం. అలవాటు లేదన్నాడిని ఎందుకు అలా చెడగొడుతున్నావు? పాలు తాగే పిల్లడు మరి చెడగొడ్డాయి. ఏంట్రో అలా చూస్తున్నావు? అవును, పొద్దున్న ఏదో అంటున్నావు ఏంట్రా? ఇప్పుడు అవన్నీ ఎందుకులే బాస్. అవన్నీ మాట్లాడడానికే కదరా మందేసింది. చెప్పరా. అయినా నాకేం తెలుసు బాస్, నువ్వు అక్కడే ఉంటావని. ఏదో తెలియక వాగేసాను అంతే. నేను లేకపోయినా కూడా అదే వాగుతావు కదరా. సుజయ్, ప్లీజ్ స్టాప్ ఇట్. పొద్దున్న విద్యతో ఏమంటున్నావురా? నాకు డైవర్స్ ఇచ్చేసి నీతో వచ్చేయాలా? ఏముంది బాస్, నేనన్నది కూడా నిజమేగా. విద్య మనసులో నేనే కదా ఉంది, అందుకే అడిగా. ఏంట్రా ఊరిక విద్య మనసులో ఉన్నాను అంటున్నావు? నువ్వు మనసులో ఉంటే నేను దాని మెల్లో ఉన్నానురా. మెళ్ళమా? అదే బే, నేను కట్టిన తాళి. బాస్, తాలిబొట్టుదేమని బాస్. మెడలో ఉన్న తీసి కబోర్డ్లో పెట్టడం ఎంత ఈజీ, కానీ మనసులో తీసడం. తాగించాలి, ఇంకా తినేసి పడుకుందాం. చూడు విద్య, వీడేదో పెద్ద నిజంగా మొగుళ్ళలాగా మగళ్ళలాగా ఫీల్ అవుతున్నాడు తాళి కట్టేసరికి. పేరుగా మొగుడు అన్న విషయం మర్చిపోయినట్టున్నాడు. విక్కీ, నీకు ఆల్రెడీ చెప్పాను సుజయ్ గురించి అలా మాట్లాడొద్దని. నువ్వు రా సుజయ్. నన్ను వదిలేసి వెళ్ళిపోకు విద్య. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను బాగా చూసుకుంటా విద్య. అవును, సుజయ్ ఏడి కనిపించట్లేదు? తనకేదో పని ఉందని బయటికెళ్ళాడు. అమ్మయ్యా, లేడుగా. ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. విద్య, నీకు గుర్తుందా మన ఫస్ట్ కిస్? ఇప్పుడు అదంతా ఎందుకు? నాకు గుర్తొస్తుంది, నువ్వు నా ఫోర్ హెడ్ మీద కిస్ చేసేదానివి. చాలా రోజులైంది, ఒక్కసారి కిస్ చేయొచ్చు కదా. స్టాప్ దిస్ నాన్ సెన్స్ విక్కీ. మన ఇద్దరిని ఇలా రూమ్లో చూస్తే తనేమనుకుంటాడు? నువ్వు బయటికెళ్ళు. ఏంటి మాటి మాటికి సుజయ్ చూస్తే ఏం చేస్తాడు? సరే, నేనే వెళ్తాను.
వదులు విక్కీ, కిస్ చేస్తాను, వదులుతా. చేయదులు. మ్మ్. ఇది కరెక్ట్ కాదు విక్కీ, ప్లీజ్ వదులు. మ్హూ. విద్య, నా పెళ్ళం చేయి పట్టుకోవడానికి ఎంత ధైర్యంరా నీకు? కూల్ బాస్, కూల్. తన నీ వైఫ్ కన్నా ముందు నా గర్ల్ ఫ్రెండ్. తన మీద నాకు అన్ని రైట్స్ ఉన్నాయి, ఓకే? పెళ్ళైన అమ్మాయిని పట్టుకొని బాయ్ ఫ్రెండ్ని రైట్స్ ఉన్నాయి అనడానికి నీకు సిగ్గుగా లేదురా? మీ అమ్మ చెయ్య కూడా ఇలాగే మీ నాన్న ముందు ఏ ఉంచుకున్నాడో పట్టుకుంటే తెలుస్తుందరా ఈ బాధ నీకు. ఎంత ధైర్యం రా నా ముందే నా మొగుడిని కొట్టడానికి? విద్య, అది కాదు. బయటికి పో, నేను చెప్పేది ఒక్కసారి. బయటికి పో. నేను వెళ్ళమన్నది రూమ్ లో నుంచి కాదు, ఇంట్లో నుంచి. ఏమండి, వాడి బ్యాగ్ వాడి మొహాన్ని కొట్టి ఇంట్లో నుంచి బయటికి అంటండి. థ్యాంక్స్ బాస్. నువ్వు హెల్ప్ చేసి ఉండకపోతే విద్య మారేది కాదు. ఏంటి బాస్, హ్యాండ్ షేక్ అవుతుంది? చెప్పినంత ఈజీ కాదు సాక్రిఫైస్ చేయడం. నాకు మనసులో ఉంది బ్రో, విద్య ఇంకా నాకే కావాలని. కానీ చిన్నప్పటి నుంచి నన్ను పెంచిన అమ్మ నాన్న కానీ, నేను నేర్చుకున్న చదువు కానీ, నేను పెరిగిన ఈ దేశం కానీ నాకు ఒకటే నేర్పింది: పక్కోడి భార్యను తప్పుగా చూడడం, కావాలనుకోవడం తప్పని. అది బ్రో, నేను నీకు హెల్ప్ చేస్తా బాస్. నీకోసమో విద్య కోసమో కాదు, నా కోసం. ఎందుకంటే నా వల్ల ఒక 2 జీవితాలు పాడయ్యాయి అన్న రిగ్రెట్ నాకొద్దు. నువ్వు చాలా గ్రేట్ బాస్. గ్రేట్ నేను కాదు బాస్, నువ్వు. ఒక అమ్మాయి ఏ తప్పు చేయకపోయినా అనుమానంతో వదిలేసే ఈ రోజుల్లో విద్య నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, తనే కావాలని అడిగినా చివరి వరకు ఫైట్ చేసావు చూడు. నీకంటే బెటర్ హస్బెండ్ అయితే ఇంకొకడు ఉండడు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బ్రో.